నా పేరు మెట్టు శ్రీధర్. మరి ఈరోజు ఇస్నాపూర్ యువ నాయకుడు డప్పు అరవింద్ గారి ఆధ్వర్యంలో మరి ఒక కండర క్షీణత వ్యాధిగ్రస్తులైనటువంటి సోదరునికి మరి 3-వీలర్ ఏదైతే చైర్ ఉందో దాన్ని ఆయన సొంత నిధులతోని బహుకరించడం జరిగింది. మరి కండర క్షీణత వ్యాధిగ్రస్తులు అనగానే మనకు లోకల్లో గుర్తొచ్చే పేరు మడపతి రవణ. మరి రవణ గారు ఆయన ఏదైతే ఈ సోదరుడు ఫేస్ చేస్తున్న ఇబ్బందిని తమ్ముడు అరవింద్ దృష్టికి తీసుకుపోగానే కొంచెం టైం తీసుకొని వెంటనే స్పందించి మరి తన సొంత నిధులతోని ఇవాళ అన్నకు అది గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా మనం ప్రపంచంలో చూసుకుంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఆనందాన్ని తన సంతోషాన్ని పక్కనోళ్ళ కళ్ళల్లా పక్కనోళ్ళ సంతోషంలా చూసుకుంటాడో అప్పుడే ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతోని వెలుగొందుతుంది. ఇలా ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఎంతసేపు మన కడుపు నిండితే చాలు, మన జేబు నిండితే చాలు, పక్కనోన్ని కొడదాం, మరి పక్కనోన్ని కిందికి గుంజుదామనే ఈ సమాజంలో మరి అరవింద్ లాంటి తమ్ముడు తన జేబులకి వెళ్ళి రూపాయి కూడబెట్టి మరి అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి గతంలో గిట నాకు తెలిసినంత వరకు ఈడ పెద్దమ్మ గుడి కట్టిర్రు. మరి దేవునికి గిట తన వంతు సాయం చేయాలని దాదాపు ఒక 25,000 రూపాయలు గిట ఆయన డొనేట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా దేవుడు అంటే ఎక్కడో ఉండడు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులలోనే ఉంటాడని గమనించిన అరవింద్ గిట మరి సాటి మనిషిని రూపంలో దేవుణ్ణి చూసుకొని ఇవల్ల ఆయన గిట ఈ 3-వీలర్ చైరు బహుకరించడం అనేది నిజంగా చాలా గర్వకారణం. మరి భవిష్యత్తులో గిట ఇవాళ ఇస్నాపూర్ మున్సిపాలిటీ అయింది, యువ నాయకత్వం ఇవాళ రాజకీయాలలో ఎంతైనా అవసరం ఉంది కాబట్టి తమ్ముళ్ళు లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి భవిష్యత్తులో ఇస్నాపూర్ కౌన్సిలర్ లాగా గిట ప్రజలకు సేవలు అందించి గొప్ప స్థానంలో నిలబడాలి. ఇట్లాంటి వందలాది వేలాది మంది వ్యక్తులకు గిట సహాయ సహకారాలు అందించేంత బలాన్ని గిట ఆయనకు దేవుడు చేకూర్చాలని చెప్పి ఈ శివాలయ ప్రాంగణంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి సందర్భంలో మరి నేను జాయిన్ అయ్యే విధంగా నాకు మాట్లాడే విధంగా ఒక అవకాశాన్ని కల్పించిన తమ్ముడు అరవింద్కి, అరవింద్ టీం అందరికీ గిట నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వీల్ చైర్ లేక చాలా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా. బయటకు రావాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వీల్ చైర్ చాలా అవసరం పడుతుంది. మొన్న రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీల్ చైర్ లేక చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ రవణ చూసిండు నా ఇబ్బంది చూసి ఆయన అరవింద్ అన్నకి చెప్తే ఆయన ద్వారా నాకు వీల్ చైర్ ఇప్పించడం జరిగింది. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రవణకి, అరవింద్ అన్నకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.